దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ తీర్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారలేదని మార్చి 11న స్పీకర్ తీర్పు ఇవ్వగా స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును క్వాష్ చేయాలని పిటిషన్లో మహేశ్వర్ రెడ్డి కోరారు. గతేడాది ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున దానం నాగేందర్ పోటీ చేసి ఓడిపోయారని, కావున 2025 ఏప్రిల్ 23 నుండి దానం నాగేందర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. అలాగే ఎమ్మెల్యేగా దానం పొందుతున్న జీతాన్ని కూడా రికవరీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ తీర్పుపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే దానం నాగేంద్ర సంబంధించి పార్టీ ఫిర్యాదు తీర్పుపై స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేశారు. అయితే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ సవాల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎలిటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఎమ్మెల్యే దానం నాగేంద్ర పార్టీ మారలేదని స్పీకర్ అంటే మార్చి 11న తీర్పు ఇచ్చారు. అయితే స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ కూడా ఎలిటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టు నేత ఆశ్రయించారు. గడ్డం ప్రసాద్ వచ్చే తీర్పును క్వాష్ చేయాలని మహేశ్వర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 23న ఎంపీ ఎన్నికల్లోని కాంగ్రెస్ తరఫున దానం నాగేంద్ర పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2025 ఏప్రిల్ 23 నుండి దానం నాగేంద్రను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని బీజేఎల్పీ నేత అయితే పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే దానం నాగేంద్ర పొందుతున్న జీతాన్ని కూడా రికవరీ చేయాలంటూ ఈ కోర్టు కూడా పిటిషన్ అయితే దాఖలైంది. అయితే ప్రస్తుతం ఈ పిటిషన్ సంబంధించి సోమవారం హైకోర్టులో విచారణ అయితే జరగనుంది. అయితే ఇప్పటికే ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ విచారణ చేశారు. అందరికీ కూడా దీంట్లో క్లీన్ చిట్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దానం నాగేందర్కి సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా 2000 ఎన్నికలు అంటే ఎంపీ ఎలక్షన్ సమయంలోనే అంటే ఏప్రిల్ 23న ఎంపీ ఎన్నికల్లోని దానం నాగేంద్ర కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అయితే దాన్ని చూపిస్తూ కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఎలక్షన్స్ లోని ఎలా పోటీ చేశారనే దానిపై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు ఎలిటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దానికి సంబంధించి అతను ఎమ్మెల్యే అర్హతను కొట్టివేయాలి, అలాగే ఏదైతే స్వీకరించిన తీర్పును కూడా క్రాష్ చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.